చూద్దామా. ఈ దినమున మనము దేవుడు మనకిస్తున్నటువంటి బాధ్యతలు గమనించండి. బాధ్యత అంటే ఏమై ఉన్నది ఆ బాధ్యత, ఎందుకు దేవుడు బాధ్యత అని అంటున్నాడు అనేటటువంటి విషయాలు కొన్నిటిని మనం పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేస్తాం. అయితే మొదటిగా మనం చూసినట్లయితే కనుక గడిచిన శుక్రవారం మనము ఇద్దరుగా మనం అనుకున్నాం. మన నరుల్ని, ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వజనాంగాన్ని ఇరువురుగా అనుకున్నాం. ఒకటి దేవునిని అనుసరించేవారు, మరొకరు దేవునిని వ్యతిరేకించేవారు. ఓకేనా? ఈ విషయమై దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, మన బాధ్యత ఏమి ఇస్తున్నాడు అనేది చూద్దాం. చూడమ్మా, మొదటిగా చూడమ్మా, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 23-24 వచనాలు చూడమ్మా. సర్వభూజనులారా యెహోవాను సన్నతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి, అన్యజనుల్లో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనముల్లో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ఇక్కడ మనం గమనించినట్లయితే కనుక దేవుడు ఏం చెప్తున్నాడమ్మా, సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి అంటే మొదటగా ఏం చెప్తున్నాడు? సర్వభూజనులారా అంటే భూమి మీద ఉన్నటువంటి సమస్త జనాంగము దేవుణ్ణి స్తుతించాలి అని చెప్పి చెప్తున్నారు. అనుదినము ఆయన రక్షణను ఏం చేయాలి? మనం ప్రకటించాలి. మనం రక్షణ పొందుకొని ఉన్నాం. రక్షణ ఆనందం మనం ఎలా అనుభవిస్తున్నాం, రక్షణలో మనం ఉండి ఉండగా ఆ రక్షణ మనకు ఎలాంటి సంతోషాన్ని ఇస్తుంది అనేది మనం ఏం చేయాలి? ప్రకటించాలి. అలాగే అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. ఇందాక మనం ఇద్దరు అనుకున్నాం. ఆ ఇద్దరిలో ఒకరు దేవుని వ్యతిరేకులు, మరొకరు దేవుని అనుసరించేవారై ఉన్నారు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడమ్మా? అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. మనం ఏం చేస్తామంటే దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యములు మనం ప్రచురించే విషయంలో వీరు నమ్మరేమో, వీరు అంటే మనల్ని ఎగతాళి చేస్తారేమో, లేదా దేవుణ్ణి దూషిస్తారేమో అని కొన్ని సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే బ్యాక్ స్టెప్ వేస్తుంటాం, వెనకడుగు వేస్తుంటాం. కానీ అలా కాదు, మనం ప్రచురించాలి. ఆయన చేసిన గొప్ప కార్యాలు, మహిమ కార్యాలని మనం ఏం చేయాలమ్మా? ప్రచురించాలి. ఇంకా సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను కూడా ప్రచురించాలి. ఈ సమస్త జనులు అంటే ఎవరు? మనలా సమస్త జనములలో అంటే ఎవరు వీరు? ఇద్దరు దేవుని బిడ్డలు, దేవుని వ్యతిరేకించేవారు, ఇరువురు కూడా. అంటే మనము దేవుని బిడ్డలకి చెప్పాలా, అలాగే దేవుని నమ్మని వారికి కూడా చెప్పాలా. ఏం చెప్పాలి? మొదట ఆయన మనకిచ్చిన గొప్ప రక్షణను మొదటగా ఆయన్ని సన్నుతించాలి, ఆయన ఘనపరచాలి, ఆయన మహిమపరచాలి. అలాగే ఆయన మనకిచ్చిన రక్షణను ప్రకటించాలి. అలాగే ఆయన చేసినటువంటి గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యాలని, అలాగే ఆయన మహిమను మనము ప్రచురపరచాలి. అర్థమైందా? ఇది ఆజ్ఞ ఉన్నది. తెలుసా ఎలా ఆజ్ఞ ఇది? అంటే దేవుడు చెప్పాడు కాబట్టి నేను చేస్తా, దేవుడు చెప్పాడంటే అది ఆజ్ఞ, అలాగా స్వీకరించవచ్చు. ఇంకొక విధంగా కూడా దేవుడు ప్రధానమైన ఆజ్ఞలు రెండిచ్చాడు. అవునా? ఆ ముఖ్యమైన 2 ఆజ్ఞల్లో రెండవ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. మరి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి కదా, అది ఆజ్ఞ అన్నది. మరి దేవుని శక్తిని, దేవుని మహిమను, దేవుని యొక్క ఔన్నత్యమును, దేవుని యొక్క ఘనతను మనం ప్రచురిస్తే కదా వాళ్ళు దేవుని గురించి తెలుసుకుంటారు. అవునా కదా? వారు దేవుని గురించి తెలుసుకుంటే కదా దేవుని నమ్ముతారు. అప్పుడు కదా వారు సంతోషంగా ఉంటారు. అంటే కన్నా మేము సంతోషంగా ఉండాలి కానీ వాళ్ళు ఎందుకు సంతోషంగా ఉండాలా? అమ్మా, అలాగే మనం ఆలోచించాల్సింది కాదు. దేవుడు చేసిన గొప్ప మనం వివరించాలి, మనం పొందుకున్న గొప్ప రక్షణను మనం వివరించాలి. ఎందుకంటే గమనించండి,
మనం పొందిన రక్షణ మనం కోట్లు ఖర్చు పెడితే రాలా. అర్థమైందమ్మా? ఇప్పుడు మొన్న కరోనా వచ్చింది. కరోనా వ్యాక్సిన్ చాలా కాస్ట్లీగా ఉన్నప్పుడు, అంటే మొదట గవర్నమెంట్ ఇవ్వక ముందు చాలా కాస్ట్లీగా ఉన్నప్పుడు కొనగలిగిన వాళ్ళే కొన్నారా? అందరూ కొన్నారా? కొనగలిగిన వాళ్ళే కొన్నారుగా, అవునా? ఇది అలాంటిది కాదుగా. అలాంటిదేనా? నువ్వు కొనగలవా రక్షణని? నా కాడ ఉంది, అంటే నా కాడ విశ్వాసం ఉంది, నా కాడ భక్తి ఉంది, నా కాడ భక్తి శ్రద్ధలు, భయం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అయినా దేవుడు అంగీకరించకపోతే నీకు రక్షణ రాదు. రక్షణ అనేది ఒక వరమని వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. అర్థమవుతుందా? కాబట్టి ఆ గొప్ప రక్షణను మనం వివరించాలి. ఎందుకంటే వారికి ఆశ కలుగుతుంది, అంతేగాని ఓవర్కమ్. అంటే ఇక్కడ చాలా మంది ప్రచురిస్తుంటారు ఏమనంటే, క్రైస్తవులు అంటే మత మార్పిడి మత మార్పిడి మత మార్పిడి అని. మతం ఎవరు మార్చుకోమన్నారు? మతం మార్చుకోమన్నారు. నీ సరైన మార్గం తెలుసుకోమన్నారు. ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు ఆనందంగా ఉండాలి. మరి నువ్వు ఆనందంగా ఉండాలి, నువ్వు సంతోషంగా ఉండాలంటే నీకేం కావాలి? మొదట నీకు తెలియాలి ఏంటనేది. అందుకని చూడండి, మనం ఇప్పుడు యూట్యూబ్ కనుక ఓపెన్ చేస్తే సువార్తకు వెళ్ళే వాళ్ళని వాళ్ళు ఎంత అవమానపరుస్తున్నా, బొట్లు పెడతామన్నా, ఏం చేస్తామన్నా సరే వారి పాటికి వారు నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. కానీ తిరిగి గొడవ చేసేవారు కానీ, నువ్వెంత అంటే నువ్వెంత అనేవాళ్ళు కానీ ఎవరు ఉన్నారమ్మా? ఎందుకంటే వారిలో వాళ్ళు ఏం చూస్తున్నారు? ఎదుటి వారిలో వారి యొక్క అమాయకత్వాన్ని చూస్తున్నారు. అరే మీరు నశించిపోతూ ఉన్నారు, మీకు అది తెలియట్లేదు, నా జాలి వీరిలో ఉంది. ఆ జాలిని వారు కనబరుస్తున్నారు కానీ వారి మీద కోప ద్వేషాలు ఏమి కూడా లేవు. అర్థమైందా? కాబట్టి మన బాధ్యత ఏమై ఉన్నది అంటే కనుక మనము దేవుని యొక్క ఘనమైన నామాన్ని సన్నుతించుట, రక్షణను ప్రకటించుట, ఆయన మహిమను ప్రకటించుట, అలాగే ఆయన ఆశ్చర్య కార్యములను మనము ప్రచురించుట మనకు బాధ్యత. ఎవరికి ప్రచురించమంటున్నాడు? మొదట చూస్తే అన్యజనుల్లో ఏమో ఆయన మహిమను చెప్పమంటున్నాడు, సర్వజనములకేమో ఆయన ఆశ్చర్య కార్యములు చెప్పమంటున్నాడు. అంటే ఇక్కడ అన్యజనాంగానికి ఆయన ఆశ్చర్య కార్యములు చెప్పాలి, అలాగే ఆయన మహిమను ప్రచురించాలి. కాబట్టి మన బాధ్యత ఉంది, అది మనం గమనించాలి, విస్మరించకూడదు. ఎప్పుడైతే మనము దేవుడు చెప్పిన ప్రతి విధమైన విధానానికి అనుకూలంగా మనం ఉంటూ ఆయన్ని మనము ఘనపరుస్తామో, మహిమపరుస్తామో, ప్రచురపరుస్తామో, అప్పుడు మనం కూడా ఎంతో సంతోషంగా ఉంటాం. అర్థమైందమ్మా? ఎందుకంటే పలానా చోట మొన్న ఎలక్షన్ జరిగింది కదా, అంటే మీరు కూడా వెళ్ళారని అంటే జస్ట్ చెప్తున్నా, మీ వీధుల్లో మీరు చూస్తుంటారు. ఎలక్షన్కి ముందు అమ్మ ఇదిగో మనకు సంబంధించిన డబ్బులు పక్క వీధిలో పలానా చోట ఇస్తున్నారంటే, ఇస్తే ఇచ్చారులే నేను వెళ్ళని వాళ్ళు ఉన్నారు, ఎవరు నాగిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళు గెలిచినా మనకేమెవరు, ఓడిపోయినా ఏమెవరు, ఇప్పుడు ఇచ్చింది తీసేసుకుంటే దేనికో దానికి ఉంటుందిలే అని చెప్పి పరిగెత్తి తీసుకున్న వాళ్ళు ఉంటారా? ఉన్నారు లేదా? వారు ఇచ్చిన 5,000, 10,000, 1,00,000 ఎన్ని రోజులు వాడుంటారు వీళ్ళు? జీవితకాలం వాడతారా? ఒక్కరోజేనా? ఒక్కరోజు 1 గంట, అంతేగా? మరి కేవలం ఆ విధంగా క్షయమైన దాని కొరకు పరుగులు తీసే నరులకు చెప్పినటువంటి ఆ వార్త ఈ సువార్త కన్నా గొప్పదా? సువార్త కన్నా గొప్పదై ఉందా? సువార్త ఏం చేస్తుంది? ఒకరి నడవడికని సరిచేస్తుంది, ఒకరి ప్రవర్తనని సరిదిద్దుతుంది, ఒకరి సంతోషాన్ని ఇస్తుంది, ఒకరికి ఆనందాన్ని ఇస్తుంది, ఒకరికి నిత్యరాజ్య వారసత్వాన్ని ఇస్తుంది, యుగయుగాల జీవితాన్ని ఇస్తుంది. అర్థమైందా? కాబట్టి యుగయుగాల జీవితం మనకు కావాలని మనకుంది ఆశ. మనం దేవుణ్ణి ఎరిగాము, వెళ్తున్నాము. కానీ మనకు దేవునికి వ్యతిరేకమైన వారు మనకన్నా బలవంతులుగా ఉంటే మనం నోరు కూడా ఎత్తాం. ఎందుకంటే వారు మనకన్నా బలవంతులు. లేదు, మనకన్నా మూర్ఖులు అయితే, మనకన్నా మూర్ఖులు అంటే మనం ఎవరని? మూర్ఖులమే. కానీ మనకన్నా మూర్ఖులు ఎదురుగా ఉన్నారంటే మనం ఇంక మాట్లాడాలి. అంటే మనం ఏం చేస్తున్నట్టు? ఆయన నామాన్ని సన్నిధిస్తున్నామా? సన్నిధిస్తున్నామా? గమనించాలి.
మనం ఆయన ఇచ్చిన ఆజ్ఞను మనం ఏం చేస్తూ ఉన్నాం, ఎలాగ ఉన్నాం. మరి ఈ మాట ఆయన ఎందుకు చెప్పాడు తెలుసా? ఈ మాట అంటే ఆయన సన్నుతించుట, అన్ని జనుల్లో ప్రచురపరచుట, సర్వజనములకు ప్రచురపరచుట ఏ విధానానికి ఏ విధంగా దారి తీస్తుందో చూడండి అమ్మా. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22 నుండి 24 వచనాలు చూడండి. మరియు మనం ఆయన ఆజ్ఞను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనం ఏమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనది. ఆయన ఆజ్ఞను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించి ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాం. చూడండి, ఆయన ఆజ్ఞ ఎలాంటిదంటమ్మా? ఏమై ఉంది అంటున్నాడు 23వ వచనంలో. ఆయన ఆజ్ఞ ఏదనగా ఏంటంట అంటే దేవుని యొక్క ఆజ్ఞ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన, ఇక్కడ ఇచ్చిన ఆజ్ఞ ఎవరు గమనించండి. ఆయన ఆజ్ఞ ఏదనగా అంటే దేవుడి ఆజ్ఞ ఏంటి? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు నమ్ముకొనటం దేవుడిచ్చిన ఆజ్ఞ. యేసు ప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఒకరినొకరు ప్రేమించుట. ఏమా, నా పొరుగువాడు సంతోషంగా ఉండాలంటే వాడు అడిగినప్పుడల్లా నేను అప్పు ఇవ్వటం కాదు. నా పొరుగువాడు సంతోషంగా ఉండాలి అంటే వాడి ఇంటి మీదకి ఎవరన్నా గొడవకు వస్తే కత్తి పట్టుకుని ముందు నేను నిలబట్టం కాదు. నా పొరుగువాడు సంతోషంగా ఉండాలంటే సత్య సువార్తను వాడికి వినిపించుట, నిత్యరాజ్య వారసత్వమును గూర్చి వాడికి వివరించుట. పరిశుద్ధ గ్రంథమును పట్టుకొని మనం వివరించడానికి పోయామంటే వారు తలుపేసుకుని వెళ్ళిపోతారు లోపల, అంటే అన్యులై ఉంటాయి. కానీ నువ్వు చెప్పాల్సింది ఏంటి? దేవునితో నీ అనుభవాలు. అర్థమవుతుందా? దేవునితో నీ అనుభవాలు, నీ కష్టకాలంలో దేవుడు నిన్ను పైకెత్తిన విధానం, నీ బాధలో నీ దిగుల్లో దేవుడు నీకు చూపిన ప్రేమ, నీ కన్నీటిలో ఆయన నిన్ను హక్కున చేర్చుకున్న విధానం, ఇవి వివరించాలి. ఈ రకంగా మనం ఉంటే దేవుని నామాన్ని గణపరుస్తూ ఆయన చేసిన మహత్కార్యములను ప్రచురపరుస్తూ మనం ఉంటే, అంటే మనకు చేసినే కాదు, మనం సాక్ష్యాలు వింటూ ఉంటాం మందిరాలు. ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకునే బదులు ఈరోజు మా మందిరంలో ఈ సాక్ష్యాలు చెప్పారు, వాళ్ళకి ఇదిగో ఇలా జరిగింది అంటే ఒకానొక రోజున ఆ తలనొప్పి వారి దాకా వచ్చినప్పుడు ఆ నొప్పి తెలుస్తుంది కదా వారికి. నొప్పి తెలిసినప్పుడు ఆ నొప్పికి కలిగినటువంటి అంటే నొప్పికి ఉన్నటువంటి ఔషధం ఏంటి అనేది ముందుగానే నీవు చెప్తున్నప్పుడు వారు ఆ ఔషధాన్ని స్వీకరించే అవకాశం ఉంటుందా లేదా? తలనొప్పి వచ్చింది అనగానే ఏం కాదు ఊరకపోయింది అంటే వాళ్ళు ఏమంటది, తలనొప్పి తన దాకా వస్తే కానీ తెలియదు అంటారు. ఓకేనా? ఇప్పుడు నాకు తలనొప్పి వచ్చింది, పక్కన వాళ్ళకి లేదు, కానీ నేను చెప్పా, అమ్మా నాకు తలనొప్పి వచ్చింది, ఇదిగో ఫలానా మెడిసిన్ నేను యూజ్ చేశాను, వెంటనే తగ్గిపోయిందని చెప్పాను. నీకు తలనొప్పి వచ్చిందన్న మాట విన్నాక మెడిసిన్ గురించి చెప్తే వినరా? వింటారుగా. తర్వాత అదే తలనొప్పి వారికి వచ్చింది, మెడిసిన్ గురించి ముందే చెప్పావు. అయితే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా పొందాలి అని నిన్ను అడగరా వచ్చి? అడుగుతారా లేదా? నీకు మేలు చేసిన దేవుడు, నిన్ను స్వస్థపరిచిన దేవుడు వారిని స్వస్థపరచడమ్మా, స్వస్థపరుస్తాడుగా. స్వస్థత పొందుకున్న వారు సాక్ష్యం చెప్తారా చెప్పరా? మనకు చెప్పాల్సిన పని లేదు. మన దేవుడు, మన గొప్ప దేవుడు చేయ అద్భుత కార్యములు మనకు తెలుసు. పోయిందా? నీవు నీ ప్రార్థన చేస్తే నీకు స్వస్థ వస్తే నువ్వు ఎక్కడికే వచ్చి సాక్ష్యం చెప్పాలి అనాల్సిన అవసరం లేదు. ఎవరికైనా సాక్ష్యంగా చెప్పమ్మా, ఎందుకంటే దేవుడు చేసిన గొప్ప కార్యం మాకు తెలుసు. మా దేవుడు ఏం చేస్తాడు మాకు తెలియకుండా ఉందా?
అమ్మ మనకు తెలియకుండా ఉందా? మన దేవుడు ఏం చేయగలడు మనకు తెలీదా? తెలుసు. కాబట్టి మన సాక్ష్యాలని ప్రచురపరచుకోవటం ఏమవుతుందంటే వారిని నువ్వు ప్రేమించడంతో సమానమవుతుంది. అర్థమైందా? అందుకని చూడండి, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక. 22వ వచనం, మనం ఏం చేస్తున్నాం? ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. నిజంగా పొందుకోవాలా మనం దేవుని యొద్ద నుండి? అసాధ్యమైన వాటిని మనము పొందుకోవాలా? ఏమా, ఎదుటి వారిని ఆశ్చర్యపరిచేవే మనం దేవుని దగ్గర నుంచి పొందుకోవాలా? అసలు ఎదుటివారు నమ్మలేనివి దేవుని దగ్గర నుంచి పొందుకోవాలా? మన సాక్ష్యం చెప్తుంది వాళ్ళు, అబ్బా ఊరికమ్మా మనం చెప్తున్నారులే అనేటటువంటి గొప్ప సాక్ష్యాలు మన దగ్గర లేవు. ఉన్నాయా లేవా? నమ్మలేని నిజాలే, అవునా కదా? ఒకనొక రోజున మన లూది అమ్మ గారు హాస్పిటల్కి ఆపరేషన్కి వెళ్ళినప్పుడు ముందు రోజు రాత్రి చూసిన రాళ్ళు తర్వాత రోజు పొద్దున కనపడ్డాయి. మనం వెళ్ళి తీసామా రాత్రి పొద్దున? పోనీ ఆ డాక్టర్ ఏమన్నా పొద్దున పూట స్కానింగ్లో పెట్టాడా బయటకు చూపించడానికి? అమ్మా ఎవరైనా నమ్ముతారా? కానీ ఆ డాక్టర్ నమ్మడం లేదా? ఏమైనాయి అమ్మా రాళ్ళు, ఏం చేసావమ్మా ఆయన ఆమెను అడగలా ఆ రోజున? కాబట్టి దేవుడు చేసే గొప్ప కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. అయితే వాటిని మనం ప్రచురపరిచే విధానము మనకు ముఖ్యమైన బాధ్యత ఉంది. ఆ రీతిగా మనము ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు. ఆయన ఆజ్ఞలను గైకొనడం అంటే ఓన్లీ ప్రచురపరిచే విధానమే కాదు. దేవుడు ఏమైతే చెప్పి ఉన్నాడో వాటిని మనం అనుసరించాలి. దేవుని లేఖనాలలో ఇది చెయ్యి ఇది చేయొద్దని చెప్పిన ప్రతి మాట కూడా ఒక ఆజ్ఞగా స్వీకరించాలి మనం. ఆ రీతిగా మనం స్వీకరించినప్పుడు మనకు ఇష్టమైనవి, ఎందుకంటే మనం ఎవరై ఉన్నాం? ఆయన దృష్టికి ఇష్టమైన వారుగా మనం ఉంటాం. ఇప్పుడు అలాగే మనము ఏమి అడిగినా కూడా దేవుడు ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? కూడా ఇస్తాడు. ఏది ఏమైనా కావచ్చు. మన కళ్ళ ముందు అంతెందుకు మన ఇజ్రాయేలీ జనాంగం ఎదుట ఎర్ర సముద్రం ఉంది, ఉందా లేదా? మరి వెళ్ళగలరా మామూలుగా అయితే ఎవరైనా? వాళ్ళు ఎటు సముద్రం, ఈ దారిన పోతే సముద్రం ఉంటుందని చెప్పి ఆ పడవలు కూడా ఈడ్చుకొని లాక్కొని వచ్చారా? లేదుగా. మరి ఆ యొక్క సముద్రంలో ఆరిన నేల నడవలేదా వారు? నీరు గోడల వలె నిలబడిపోయి ఉంటే వారు సంచరించి సముద్రం దాటిపోవాలా? పోయారా లేదా? సముద్రంలోకి ప్రవేశించిన చిట్ట చివరి ఇజ్రాయేలు అడుగు బయట పెట్టిన తర్వాత సముద్రంలోకి అడుగు పెట్టినటువంటి చిట్ట చివరి ఐగుప్తీయుడు సైతం బయటకు రావాలి. చెప్పింది అర్థమైందా? సముద్రంలో అడుగు పెట్టిన చిట్ట చివరి ఇశ్రాయేలు అడుగు బయట పెట్టేంత వరకు, అలాగే ఆ సముద్రంలో అడుగు పెట్టినటువంటి చిట్ట చివరి ఐగుప్తీయుడు సముద్రాన్ని దాటి బయటికి రావాలి. అది గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప సాక్ష్యం కాదా? మన ఆ రోజుల్లో లేం కదా, మనకేం తెలుసు అంటారా? సముద్రం లాంటి అడ్డుగోడ లాంటి నీ బాధలు నీ వ్యధలు నీ ఎదురుగా ఉండగా వాటిని దేవుడు దాటించిన విధానమే అది. ఎన్నో బాధలు ఉంటాయి మనకు, ఎన్నో కష్టాలు ఉంటాయి. ఈ కష్టాల గురించి ఆలోచిస్తూ, బాధల గురించి ఆలోచిస్తూ ఎలా ఈ యొక్క జీవితాన్ని ఏ రీతికి, ఈ సముద్రాన్ని ఎలా ఈదాలో తెలియక కొట్టుమిట్టాడుతున్న సమయంలో నేనున్నా అని పలకరించే ఒకే ఒక్క పిలుపు దేవునికి. నువ్వేమిస్తావని అడిగేవారు ఈ లోకంలో ఉన్నటువంటి వారు. అర్థమైందమ్మా? నీవు ఏ సహాయం పొందినా కూడా ఆ సహాయానికి ప్రతిఫలం ఆశించేవారే తప్ప ఈ లోకంలో ఉన్నారు. ప్రతిఫలం లేకుండా చేసేవారు ఎవ్వరూ లేరు. అర్థమైందా? ఊరికి వచ్చిన ఎగ్జాంపుల్ చేబదులకు ఎవరి దగ్గర ఒక 50,000 తీసుకున్నాం అనుకో, ఒక నెలకి ఇస్తామని చెప్పాం. నెలకు ఇవ్వలేకపోయాం, కానీ సంవత్సరానికి ఇవ్వబోతున్నాం అంతే. కానీ వాళ్ళు అడిగారు, సరే మనోళ్ళే అని చెప్పేసి వాళ్ళు ఇంకా తర్వాత అడగల.
ఉంటే వాళ్ళే ఇస్తారులే అని చెప్పి వారు పెద్ద మనసు చేసుకొని అన్నారు. కానీ ఒక నెలకి ఇస్తాన నీవు సంవత్సరం తర్వాత ఇస్తున్నప్పుడు దానికి ఎంతో కొంత వడ్డీ ఇస్తామన్న ఆశ వారిలో ఉంటుందా ఉండదా? ఉండదమ్మా? నువ్వు అనుకున్న విధంగా డబ్బులు ఇచ్చినా వారికి సంతోషమే, కానీ దానికన్నా ₹1 ఎక్కువ ఇస్తే వారికి ఇంకా ఆనందం. ఎందుకంటే వాళ్ళు ఎదురు చూస్తారు. కానీ నీ యొద్ద నుండి ఏమి ఆశించక నీకు చేసిన సహాయము ఆయనే చేశాడని తెలియకుండా నీ కష్టాన్ని తీసేసేవాడు, నీ బాధను తీసేసేవాడు, నీ సమస్త విధాలు అంటే నీకు ఏమైతే అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటిని తీసే గొప్పవాడు దేవుడు మాత్రమే. ఆ దేవుడు పిలుస్తూ ఉంటే మనం ఆయన వైపు చూడకపోతే ఎలా చెప్పండి? ఆయన మన వైపు చూడాలి, మనతో మాట్లాడాలి అంటే మనము ఏం చేయాలి? ఆయనకి ఇష్టమైనటువంటి ఆయన ఆజ్ఞలను మనం ఫాలో అవ్వాలి. అర్థమైందమ్మా? కాబట్టి గమనించాలి, మనము ఏ రీతిగా ఈ లోకాన మనం ఉంటున్నామో మనకు తెలిసినా తెలియకపోయినా మనం ఎవరి బిడ్డలుగా ఉంటున్నామనేది లోకానికి తెలియాలి. అర్థమైంది? మనం అంటూ ఉంటాం, బయట ఎందుకు వాళ్ళతో గొడవ ఎందుకు, వీళ్ళతో గొడవ ఎందుకు, ఏదో వండుకున్నటువంటి ఆ గుప్పిడి మెతుకులు తిని గుట్టుగా ఉంటే మనం ఎవరో కూడా బయటకు తెలియదు ఏమా, మన పాటికి మనం ఉంటే సరిపోద్ది అనే జీవితాలు మన అందరి, అవునా కాదు? అంతే కదా? కానీ దేవుడు చేసిన గొప్ప కార్యాలను ప్రచురపరిచేందుకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడన్న సంగతిని మనం మర్చిపోకూడదు. ఇది గమనించాలి. కాబట్టి చూడండి, మనకి ఇష్టమైనది ఏదో మనకు దొరకాలి అంటే మనం ఏం చేయాలమ్మా? ఆయన ఆజ్ఞలను గైకొనేవారుగా ఉండాలి. ఆయన ఆజ్ఞలు ఏమై ఉన్నాయి? మొదటి ఆజ్ఞ ఏమై ఉంది అంటే దేవుడు చెప్పిన మాట చూద్దాం. దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమందు నమ్మకం ఉంచుకొని యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ యొక్క నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అను ఆజ్ఞను గైకొనటమే ఆయనకి ఇష్టమైన మాట, ఆయనకి ఇష్టమైన ఆజ్ఞ. అర్థమైందా? ఈ ఆజ్ఞలో ఉన్నటువంటి ఆ ప్రేమించుట అనే విధానంలో ఉన్నటువంటి అనేక సబ్ క్లాజుల్ని మనం ఏం చేస్తామంటే, ప్రేమించమన్నాడు, వాడికి నేను అంటే వాడిని నేను ద్వేషించను, వాడికి నేను హాని చేయను, వాడిని పట్టించుకోను అంటే సరిపోద్దా? సరిపోద్దా? ప్రేమించడం అంటే అది కాదు. అర్థమైందా? ప్రేమించడం అంటే ఏంటి? తనకు తానుగా అర్పించుకోదగిన విధానం. అది దేవుడు మాత్రమే చేయగలడు. అయితే నిన్ను ప్రేమించమన్న విధానం ఏంటంటే దేవునిని వాడికి పరిచయం చేయమంటాం. అర్థమవుతుందమ్మా? కాబట్టి మనం గమనించాలి. అలాగే చూడండి, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును. ఎవరి యందు నిలిచి ఉండేది? అలాగే ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనుచున్నాము. మరి మనలో ఆత్మ, దేవుడిచ్చినటువంటి పరిశుద్ధ ఆత్మను మనలో నివసిస్తున్నప్పుడు, మనలో ఉంటున్నప్పుడు, మనల్ని నడిపిస్తున్నప్పుడు, ఆ శక్తిని మనం చవిచూచినప్పుడు, ఆ శక్తిని మనం అనుభవిస్తున్నప్పుడు, ఆ శక్తి మనల్ని నడిపిస్తున్నప్పుడు దేవుడు మనలో ఉన్నాడని మనం తెలుసుకుంటాం. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకున్న వారుగా మనం ఉంటూ ఉండగా, ఆ వరాన్ని పొందుకున్న తర్వాత ఆ వరము నడిపించే నడవడికలో మనం నడుస్తూ ఉన్నప్పుడు మనము దేవుని బిడ్డలము, దేవుడు మనలో ఉన్నాడని మనం తెలుసుకుంటాం. ఎదుటివారు తెలుసుకున్నారా లేదా అనేది పక్కన పెడదాం. మొదట మనం తెలుసుకుంటే కదా మనం ప్రచురించేది అమ్మా. కాబట్టి మనం గమనించాలి. అలాగే ఎందుకంటే ఇక్కడ ఆ ఇద్దరు రెండు విధానాలు చెప్పాను కదా. ఒకటి దేవుని అనుకూలిస్తున్నవారు, అలాగే దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నవారు. ఓకేనా? ఎందుకు దేవుడు ఈ మాటలు చెప్తున్నా అంటే, ఎందుకు వాళ్ళని ప్రేమించమని అంటే, ఎందుకు ఆజ్ఞ దేవుడు ఇమ్మన్నా, ఆ ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడంటే, ఎందుకు ఫాలో అవ్వమన్నా అంటే చూడండి, హబక్కుకు గ్రంథము
చూడమ్మా 2వ అధ్యాయము హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం చూడండి. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఎందుకంటే వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు. ఎవరు? అన్య జనాంగము. కాబట్టి మనం ఏం చెప్పాలి? మనం దేవుని గురించి వివరిస్తున్నప్పుడు అయితే మనం ఎలా ఉన్నాం చూడండమ్మా. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకురు. బ్రతకడం అంటే ఇక్కడ నా ఉద్దేశం రక్షణ పొందుకున్నవాడ వాని యొక్క యుగ యుగాల జీవితం గురించి చెప్తున్నా. మరి వారు ఎలా ఉన్నారంట? వారు యథార్థ పరులు కాక. యథార్థ పరులు అవ్వాలంటే ముందు మనకి యథార్థత అంటే తెలియాలి కదమ్మా. యథార్థత అంటే తెలియకుండా ఏ రీతిగా మనము యథార్థవంతులం అవుతాం? అలాగే మనకే తెలియనప్పుడు ఎదుటి వారికి మనం ఎలా చెప్తాం? మనం నీతిమంతులుగా ఎంచబడిన వారుగా మనం ఉంటూ ఉండగా నీతిమంతుల యొక్క జీవితము ఏ రీతిగా ఉంటుందో తెలుసుకున్న వారుగా మనం ఉండగా మనకు ఏం తెలుసున్నది? నీతిమంతులుగా ఎంచబడ్డ వారుగా ఉండాలి అంటే వారు ఎలా ఉండాలో మనకు తెలిసింది. అవునా? ఎలా ఉంటే తెలిసి ఎంచబడతామమ్మా? దేవుని నమ్మిన విధానములో మనం నీతిమంతులుగా ఎంచబడతాం. కాబట్టి నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును కనుక మనం జీవిస్తూ ఉండగా, అంటే విశ్వాసం మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తూ ఉంది. మరి ఆ విశ్వాసం వారికి రావాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఎదుటి వారికి విశ్వాసం రావాలంటే దావీదు వలె మనం కత్తి తీసిన వాళ్ళ మీదకి వెళ్ళాలా? వెళ్ళాలి. ఎవరి మీదకి అంటే ఇప్పుడున్న మనం కాదమ్మా. దావీదు వెళ్ళాలి. ఎవరి కొరకు? దేవుని కొరకు వెళ్ళాలి. ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అంటే రాక్షస సమూహాన్ని ఆయన నాశనం చేసి ఈ యొక్క సర్వజనాంగాన్ని రక్షించుకున్నట్టుకే తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించాడు కదా. మరి తన ప్రియ కుమారుడు ఈ లోకానికి వచ్చినప్పుడు తన ప్రియ కుమారుని యొక్క ఆ యొక్క ప్రాణత్యాగానికి ప్రతిగా మనందరము సజీవులుగా ఉండగా ఆ రక్తం మన నిమిత్తమై వెచ్చించి ఉండగా యెరూషలేము వీధుల్లో ప్రవహించుచూ ఉండగా ఆ రక్తముతో కడగబడిన వారమే మన వస్త్రములు ఉతుక్కొని వాటిని ఎలా చేసుకోవాలి? మనము తెల్లగా చేసుకోవాలి కదా. అవునా కదా? ఇప్పుడు రక్తం చూడటానికి ఎలా ఉంటుంది కలరు? ఇప్పుడు ఎవరైనా సరే ఎర్రని రక్తములో తెల్లని వస్త్రం ఉతుక్కుంటే ఆ యొక్క మలినం పోయి తెల్లగా అవుతుందంటే నమ్ముతారా? నమ్మరు కదా. ఎందుకంటే కనులు చూస్తున్నవి కలర్ని, మన కళ్ళు చూస్తుంది ఏంటిది? రంగుని చూస్తున్నాయి. కానీ మన విశ్వాసం ఏం చూస్తుంది? పరిశుద్ధతని చూస్తుంది. అర్థమైందా? కాబట్టి పరిశుద్ధత వారికి తెలియాలంటే, దేవుని గొప్ప కార్యం వారికి తెలియాలంటే దేవుడు చేసినటువంటి సమస్తము వారికి వివరించు భాగ్యము, అలాగే వివరించు ధన్యత ఎవరికి ఉంది? ఆయన గురించి వివరించడం గొప్ప భాగ్యం కాదా? ఆయన గురించి వివరించడం గొప్ప ధన్యత కాదా? అవునా కదా? అది కూడా ఆయన ఇస్తేనే కదా అవకాశం మనకు లభిస్తుంది. మనకున్న బిజీ లైఫ్లో, మనకి ఇప్పుడున్న లైఫ్లో మనకు 24 గంటలు చాలు, 48 గంటలు ఒక రోజుకి ఇచ్చినా కూడా చాలవు మనకి. మనం అంత బిజీ షెడ్యూల్లో దేవుని గురించి వివరించుటకు మనకు ఒక అవకాశం దొరికింది అంటే అది మనం ఏర్పరచుకుందా? దేవుడిచ్చిందా? దేవుడిచ్చిందేగా. మరి దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగాం అనుకోండి, ఒక ఆత్మ రక్షించబడితే అమ్మా పరలోకమందు సంతోషం ఎలా ఉంటుంది? అధికమైద్దా లేదా? అవునా? చూసే వాళ్ళ కళ్ళకి రక్తమే కాదని నేను చెప్పట్లా అమ్మా. ఆ నీచు వాసన వస్తుంది కాదని నేను చెప్పట్లా. కానీ ఆ రక్తము అతి పరిశుద్ధమైనది. ఆ రక్తములో మలినమైన నీ వస్త్రములు ఉతుక్కున్నప్పుడు నీకు కనబడే రంగు ఒక విధంగా ఉన్నా కూడా సర్వలోకానికి కనబడే రంగు వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే నీ వస్త్రము తెల్లగా మారినప్పుడు రక్తం వంటి నీ పాపములు హిమము వలె మారిపోతాయి. తెల్లగా మార్చబడినప్పుడు నీవు పరిశుద్ధుని బిడ్డగా నీవు ఎంచబడ్డప్పుడు మా పరలోక రాజ్యంలో సంతోషం అధికమవుతూ ఉన్నప్పుడు
మరి దేవుని గురించి వివరించట భాగ్యమా, ధన్యత కాదా? అవునా కదా? ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకని ధన్యత అది. అర్థమవుతుందా? లోకంలో కోట్ల కొరకు పరుగులు తీసేవారు అనేకులు ఉండి ఉండొచ్చు గాక, డబ్బు ఆశ కలిగిన వారు లోకంలో ఈజీగా ఉంటారు. 100 మంది డబ్బు ఆశ కలిగిన వారే ఉంటారు. అంటే ఎందుకు డబ్బు ఆశ అంటే, వారు ఈరోజు జీవించడానికి కావలసిన సరిపడా డబ్బుల కోసమైనా కష్టపడేవారు ఉంటారు. అది కూడా ఆశే కదా. డబ్బు ఆశ లేని నరుడు అనేవాడు లేడు. ఆయనను దేవుని వాక్య ప్రచురించుట అనే ఆశ కలిగిన వాడు డబ్బు ఆశను అధిగమించిన వాడుగా ఉంటాడు. అర్థమవుతుందా? అంటే ఎలా అంటే, ఇప్పుడు దేవుని గురించి వివరించాల్సిన సమయం అయ్యింది. నువ్వు వివరించడానికి అంతా సిద్ధపడ్డావు. ఒకడు వచ్చి నువ్వు చెప్పకుండా ఉంటే నీకు 10 కోట్లు ఇస్తాను. కానీ నీ మనసు ఏం చేస్తుందో తెలుసా? దేవుడి గురించి చెప్పాలి, అవి చెప్పాలి. ఎందుకంటే వీడిచ్చిన ఈ 10 కోట్లు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. కానీ నా దేవుడిచ్చే కోటాను కోట్ల ఆశీర్వాదాలు ఎప్పటిదాకా ఉంటాయి? యుగ యుగాలు ఉంటాయి. అర్థమైందా? కనిపించి కానరాని కోట్లు గొప్పన, కనపడకుండా కాచి ఉంచే ధన్యత గొప్పన. అమ్మా, ధన్యతే కదా. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ధన్యులు 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 అని వ్రాయబడింది. ఎందుకంటే ఆ ధన్యత పొందుకున్నవాడు దేవుని హృదయానుసారుడుగా ఉంటాడు, దేవునికి నమ్మకమైన బిడ్డగా ఉంటాడు. మరి ఆ ధన్యతను మనం పొందుకోవాలి, దేవుని నామాన్ని గణపరచాలి. అది మనకు బాధ్యత. కనుక ఇక్కడ వారు ఏ విధంగా ఉన్నారు? వారు యథార్థ పరులు కాక వారు ఏం చేస్తున్నారు? తమలో తాము అతిశయపడతారు. నాకు ఎంత ఉంది, నాకు ఇన్ని మేళ్ళు ఉన్నాయి, నాకు ఇన్ని కార్లు ఉన్నాయి, నాకు ఇంత బంగారం ఉంది, నాకు ఇంత ఆస్తి ఉంది, నాకు ఇంత డబ్బు ఉంది, ఇన్ని పొలాలు ఉన్నాయని వారిలో వారు అతిశయపడుతుంటారు. అవన్నీ కూడా క్షయమైపోతాయి. కానీ నీతిమంతుడు అయినటువంటి నీవు ఎలా ఉన్నావు? విశ్వాసం మూలంగా బ్రతుకుతున్నావు. ఆ జీవితాన్ని వారికి ఇమ్మంటున్నట్టు. ఆ జీవితాన్ని వారికి. మరి ఆ జీవితాన్ని ఇవ్వాలంటే మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలి? ఎంత ఖర్చు పెట్టాలి? చాలా ఖర్చు పెట్టాలి. అవునా? మళ్ళీ ఇలా ఆలోచించేవాకండి, అమ్మో ఇప్పుడు వాళ్ళకి కూడా చెప్తే దేవుడు నాకు ఇచ్చే మూటలో వచ్చి సగం వాళ్ళకి ఇస్తాడేమో అనుకోవాలి. అర్థమవుతుందా? ఎవరి దృష్టి అంటే, ఇప్పుడు దేవుని దృష్టిలో ప్రతి ఒక్క నరుడు ప్రత్యేకమే. అర్థమవుతుందమ్మా? నీకు ఇచ్చింది వానికి ఇవ్వడు, వానికి ఇచ్చింది నీకు ఇవ్వడు. ఎవరిది వారిదే. ఎట్లా అంటే, 2 బిడ్డలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇదిగో ఇది పెద్దోడికి ఇది చిన్నోడికి అని ముందుగానే తీసి పెడుతుంటారు. ఎందుకని? వారిలో వారికి గొడవలు రాకుండా ఉంటారు. ముందు నుంచే వారిని ఆ రీతిగా పెంచుతుంటారు. అన్నయ్యకి ఇచ్చింది అన్నయ్యదే, తమ్ముడికి ఇచ్చింది తమ్ముడికే అన్నట్టుగా వారిద్దరి మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతూ కలహాలు లేకుండా ఉండటానికి చిన్నప్పటి నుంచే వారికి ఇది నీది ఇది నీది అని చెప్పి సపరేట్ చేస్తూ బ్రతికే అంటే పెంచేవారు ఉంటారు. అర్థమైందా? అలాగే దేవుడు, నీవు దేవుని యొక్క సత్య సువార్తని ప్రకటించడం వలన ఇంకొకరు దేవుళ్ళు ఇంకా ఎదిగిపోయి నిన్ను అధిగమిస్తారేమో అనే భయం నీకు వద్దు. వారు అధిగమించినా కూడా ఆ చెట్టో వృక్షమో అయ్యాడనుకోండి, ఏమా నీవు పోసిన నారేగా, నీవు పోసిన నీరేగా. అయితే ఒకవేళ నీవు కనుక గర్వించావనుకో, నేను దేవుడి గురించి చెప్తే వీళ్ళు ఇప్పుడు చూడు ఎంతగా ఉన్నారో దానికి కారణం నేనే అనే గర్వం నీలో వచ్చిందనుకో, అప్పుడు దేవుడు చెప్తాడు, ఏంటో తెలుసా? నీరు పోసింది ఎవరు? అదేనమ్మా, పావులు ఎవరు? ఇంకెవరు? ఇంకోళ్ళు అపోల్లో ఎవరు? అదవుతుందా? మరి అంటే గర్వం అనేది మన దరిదాపులకు రాకూడదు. హంబుల్నెస్తో మనం ఎప్పుడు జీవించాలి. దేవుని గురించి వివరించే విధానంలో మనల్ని మనం తగ్గించుకొనుట దేవుని హెచ్చించుటే అయినను కూడా దేవుడు హెచ్చించిన విధానంతో నీవు కూడా హెచ్చించబడుతుంటావు. అది నీవు గ్రహించాలి. నీ కనుల ముందు నీ వలన దేవుళ్ళలోకి వచ్చిన వారు ఎదుగుతూ ఉంటే
దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని చూసి నువ్వు ఇంకా సంతోషించాలి. ఎందుకంటే దేవుడు చూడు, వీరు ఎదగటానికి ముందు నన్ను వాడుకున్నాడు. అవునా? అలా కాకుండా వారి ఎదుగుదలని చూసి మనం ఓర్చుకోలేని వారుగా అయిపోయామనుకోండి. అయిపోయామనుకోండమ్మా. దేవుడు ఏమంటున్నాడు? అపోల్లో ఎవరు, పౌలు ఎవరు? నీరు పోసింది నేనే, నాటింది నేనే, కాకపోతే పాదు తీయటానికి పనివాడు కావాలి కాబట్టి నిన్ను వాడుకున్నాను అంతే. అర్థమవుతుందా? కానీ పాదు తీసిన పనివాడే చెట్టుని నరికేయాలని చూస్తే యజమానుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడమ్మా? కాబట్టి మనం ప్రచురపరిచే దేవుని లేఖనాలని జాగ్రత్తగా ప్రచురపరచాలి. ఎందుకంటే వాక్యం ఏమై ఉన్నది? రెండంచుల వాడిగల ఖడ్గమై ఉన్నది. ఖడ్గాన్ని సరిగా ఉపయోగించలేని వాడైతే కనుక తనకు తానే హాని చేసుకుంటాడు. కాబట్టి ఖడ్గాన్ని సరిగ్గా ఉపయోగించేవారుగా, చక్కని తర్ఫీదుని దేవుని యొద్ద నుండి మనం పొందుకునేవారుగా ఉండాలి. కనుక వారికి మనం వివరించుటలో మనది ప్రధానమైన పాత్ర ఉన్నది కాబట్టి గమనించాలి. అలాగే చూడండమ్మా, 35వ కీర్తన 9వ వచనం చూడండమ్మా. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. మరి దేవుని రక్షణతో, దేవుని యందు విశ్వాసం కలిగి సదాకాలము బ్రతుకుతూ ఉండగా అప్పుడు మనం ఏం చేస్తామంట? అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. మనల్ని మన అద్దంలో చూసుకొని కాదు ఇది మాట్లాడుకోవాల్సింది. మళ్ళీ ఎట్లా అనుకునేరు కాదు. మనము సత్య సువార్తను ప్రకటించినప్పుడు, ఎదుటివాడు రక్షణను పొందుకొని దేవునిలో ఎదుగుతున్నప్పుడు, ఫలిస్తున్నప్పుడు, దేవుడు చేసినటువంటి గొప్ప క్రియను బట్టి మనం ఏం చేయాలి? యెహోవా యందు నేను హర్షిస్తున్నాను. ఎందుకు? నేను ఒకరికి సువార్తను చెప్తే ఆయన వాడిని పట్టుకున్నాడు. ఇక ఆయన విడవల. దేవుడు ఒక్కసారి పట్టుకున్నాడంటే వాడు అభివృద్ధి చెందుతాడా? చెందుతాడు కదా. కాబట్టి అది చూసి ఆనందించాలి. అంతేగాని నేను వాక్యం చెప్పాను, నేను సువార్త ప్రకటించాను, నేను ప్రార్థన చేయడం నేర్పించాను, నేను పాటలు పాడటం నేర్పించాను, నేను వాక్యం ఎలా చదవాలో నేర్పించాను, కాబట్టి ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నానని నేను గర్వించాను అనుకోండి, ఉపయోగం ఉంటుందమ్మా? ఏముండదు. కాబట్టి యెహోవా యందు నేను హర్షించే విధంగా ఉండాలి. ఆయన చేసిన గొప్ప కార్యాన్ని చూసి హర్షించాలి మనం. అలాగే ఆయన రక్షణను బట్టి సంతోషించేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఎదుటి వారికి రక్షణ ఇవ్వడం కొరకు మనం ప్రార్థన చేస్తుంటామా లేదా? చేసినప్పుడు వారికి రక్షణ దేవుడు ఇచ్చాడనుకోండి, అయ్యా నా ప్రార్థన నువ్వు విన్నావు, నా ప్రార్థన అంగీకరించావు, నా మాట విన్నావు, అయ్యా నేను అడిగింది చేశావు అన్నప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నా ఆజ్ఞలను గైకొనుచు నాకు ఇష్టమైన వారుగా మీరున్న ఎడలా మీరు ఏం అడిగినను అది మీకు దొరుకును కదా. దొరికిందా లేదా? అమ్మా, దొరికిందా లేదా? కాబట్టి మనం గమనించాలి. మనం ఏదో అతిశయపడిపోయేవారుగా అట్లా ఉండకూడదు. మనలో మనం అతిశయపడకూడదు. దేవుని చూసి హర్షించేవారుగా ఉండాలి, ఆయన చూసి ఆనందించేవారుగా ఉండాలి, సంతోషించేవారుగా ఉండాలి. చాలా మంది ప్రార్థనలు చేస్తారు, వాళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి వారి గురించి ప్రార్థనలు చేస్తారు. ఏమో తెలుసా? వారిని నాశనం చేయవా, వారిని అంటే తునకలు చేయదేవా, భూకంపాన్ని సృష్టించి వారి పాదాల కింద ఇట్లా చేస్తుంటారు. అలా సరే, ఆ మాట దేవుడు విన్నాడు అనుకుందాం. ఒక్క నిమిషం. దేవుడు విని అలాగే వారిని చంపేశాడు అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఆ ఆత్మ నిత్యరాజ్యానికి వెళ్ళాల. కారణం ఎవరయ్యారమ్మా? మనమేగా. దేవుడు అయ్యాడా? నీవు అడిగా నేను చేశానంటాడు దేవుడు. ఓకేనా? ఇప్పుడు వారు అన్యులుగా ఉండి అన్యులుగానే మరణించినప్పుడు, ఈ లోకాన్ని వీడిపోయినప్పుడు, నిత్యరాజ్య వారసత్వాన్ని కోల్పోయారప్పుడు
దానికి కారణం ఎవరయ్యారు? ఎవరు అడిగారో వారయ్యారు. ఓకే, అంటే ఇప్పుడు వారు ఎక్కడికి పోతున్నారు? పాతాళానికే పోయారు అనుకున్నాం. వాడు పాతాళానికి పోవడం నీకు ఇష్టమైనప్పుడు నువ్వెవరివి? ఎవరమ్మా? అపవాది సంతతేగా. అప్పుడు నిత్యరాజ్యం నీకు ఉంటుందా? నువ్వు అడిగావు, నువ్వు దేవుడికి ఇష్టమైన దానిగానే ఉన్నావు, దేవుడికి ఇష్టమైన వాడిగానే ఉన్నావు, ఆయన ఆజ్ఞలన్నింటినీ ఫాలో అవుతూనే ఉన్నావు. కానీ నువ్వు అడిగావు, బాగా ప్రాధేయపడ్డావు, వేడుకున్నావు, కన్నీరు విడిచావు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసావు అన్నట్టు చెయ్యని. సరే అని దేవుడు చేశాడు. దేవుడు చేసే ముందు ఏం ఆలోచిస్తున్నాడు? నిన్ను విడిచిపెట్టాలని ఆలోచిస్తున్నాడు. అది గమనించాలి. మరలా ఇట్లా ప్రార్థన చేస్తారు. ఒకవేళ వాళ్ళకి ఏమి కాలేదనుకో, అయ్యా నేను నీకు ఇష్టమైన బిడ్డను కాదా, నేను నిన్ను ఆరాధించట్లేదా, నీకోసం నేను ఉపవాసం ఉండట్లేదా, ప్రార్థనలు చేయట్లేదా, పాటలు పాడట్లేదా, వారిని ఎందుకు ఇంకా నాశనం చేయలేదు అని చెప్పి ఇలా కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. అప్పుడు దేవుడు చెప్తాడమ్మా, నీ మాట విని నేను వారిని నాశనం చేస్తే నిన్ను నేను మొదట చెయ్యి విడవాలి. నేను నిన్ను చెయ్యి విడిచానా, నీవు కూడా తర్వాత వారి వెనక నువ్వు కూడా ఆడికే పోతావు. ఒకరి శ్రేయస్సు కోరేవాడు క్రైస్తవుడు మాత్రమే. ఎందుకంటే క్రీస్తును కలిగిన వాడు మాత్రమే. ఒకరి శ్రేయస్సు కోరని వాడు క్రీస్తును కలిగిన వాడు కాదు. ఎందుకంటే ఇద్దరిలో మొదటి వాడు అవుతాడు ఎదుటివాని శ్రేయస్సు కోరని వాడు. అదే ఎదుటివాని శ్రేయస్సును కోరిన వాడు ఆ సిలువలో రెండో వాడు అవుతాడు. అర్థమవుతుందా? మరి నీవు మొదటి వానిగా ఉండావా, రెండో వానిగా ఉండాలా? ఆలోచించుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి గమనించాలి. దేవుడు మన కళ్ళు ఎదుట చేసిన గొప్ప కార్యం చూసి మనం హర్షించాలి, ఆనందించాలి. వారు ఎదుగుతున్నారని ఏడవకూడదు. ఇదేదో నాకు అర్థం కాదు. ఒకరు గొప్పగా వాక్యం చెప్తే మన కుళ్ళు వచ్చేస్తుంది. మనకంటే ఇక్కడ సేవకులను చెప్తున్నాం, మిమ్మల్ని ఆటలేదమ్మా. ఒప్పుకోరు. అదేదో నాకు అర్థం కావట్లా. యూట్యూబ్ చూస్తే ఆ పాస్టర్ అట్లా చెప్పాడు, అసలు అట్లా చెప్పొచ్చా అని ఇంకో పాస్టర్ చెప్తారు దాని గురించి వివరణ. ఆయనకు అది బోధపడింది. ఆయన ఆ బోధలో ఆ విధంగా వివరించినప్పుడు ఆ బోధ అనుకూలంగా దేవునికి అనుకూలంలో అయ్యేటటువంటి వారు ఉండొచ్చు అమ్మా. ఇప్పుడు బుజ్జగించాల్సిన చోట ఏం చేయాలి? బుజ్జగించాలి. గద్దించాల్సిన చోట గద్దించాలి. ఒక రకంగా అంటే పొలైట్గా చెప్తేనే వాక్యమా? ఇప్పుడు పల్లెటూరులో వాక్యం చెప్పాల్సి వస్తుంది. పల్లెటూరులో వాక్యం చెప్పాల్సి వచ్చినప్పుడు వారి యొక్క రోజు మాట్లాడే విధానంతో వారికి చెప్తే అర్థమైద్దా? నేను అఫీషియల్, నేనంతా స్టైలిష్గా మాట్లాడతానని చెప్పి చెప్తే అర్థమైద్దా అమ్మా? అట్లా చెప్పాలి. వారి వాడిక భాష ఎలా ఉందో అలాగ చెప్తే వారికి అర్థమైంది. దాన్ని ఇంకొక స్టైలిష్ పాస్టర్ గారు దాన్ని వక్రీకరించారనుకో, ఏంటి అక్కడ ఏం జరుగుతుంది? నీవెందుకు అభ్యంతరం పలుకుతున్నావు? అభ్యంతరం ఉంటే ఎవరికి ఉండాలి? దేవుడికి ఉండాలి. అలాగే మనం కూడా ఎదుటి వారిని చూసి, అంటే విశ్వాసుల్ని చూసి మనము వారి ఏందమ్మా ఏమగాంగా చేస్తలే ప్రార్థన 10 నిమిషాలు అట్లాగే చేస్తా అని మనం మాట్లాడకూడదు. నువ్వు 5 నిమిషాలు చేస్తావు, ఇంకొకరు 1 నిమిషం చేస్తారు, ఇంకొకరు గంట చేస్తారు. ఓకేనా? ఎంతసేపు చేసినా ఎలా చేసినా అదేంటిది? దేవునితో కమ్యూనికేషన్, ఆయనకు వివరించే విధానం. నువ్వు 2 నిమిషాలే ప్రార్థన చేస్తున్నావు, అందరు 2 నిమిషాలే చేయాలి, లేదు నేను గంట సేపు చేస్తున్నాను అందరు గంట సేపు చేయాలంటే అది రాంగ్. అర్థమైందా? కాబట్టి మనము ప్రశ్నించేవారు కాదు, అర్థమవుతుందమ్మా. మనము వివరించేవారు. వివరించేవారు అంటే వివరణ ఇచ్చేవారు. వివరణ అంటే ఇంగ్లీష్లో ఏంటి? ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవారు. ఎక్స్ప్లెనేషన్ ఎవరిస్తారు? ఎవరిస్తారమ్మా? తప్పు చేసిన, అంటే మనం తప్పు చేసామని కాదు, కానీ మనం ఎప్పుడు ఆలోచించుకోవాల్సిన మాట ఒకటే, నేను వివరణ ఇచ్చేవాడుగా నేను ఉండాలి, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడుగా ఉండాలి. కాబట్టి నేను పొరపాటు చేయకూడదు, నేను ఒకరిని విమర్శించకూడదు. అర్థమైందా? ఎందుకంటే వారిని ఎందుకు అలా అన్నామంటే నా దగ్గర ఏం లేదు, వివరణ ఎందుకు ఉంటుంది? నేను ఏది వివరణ ఇచ్చినా దేవునికి వ్యతిరేకమైంది అయింది కదా అది. కాబట్టి మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన వారము, దాన్ని ఇంకో విధంగా తెలుగులో చెప్పాలనుకుంటే జవాబుదారీతనం, అంటే బాధ్యతాయుతమైనటువంటి విశ్వాస జీవితం. కాబట్టి గమనించాలి, ఒకరి మీద మనం ఎప్పుడు కూడా ఒక ప్రశ్న వేసి వదిలేసేవారుగా ఉండకూడదు. వారు ఇలా అని వదిలేయకూడదు.
ఒకవేళ నీవు వారు ఇలా అని అనదలుచుకుంటే ఆ ప్రశ్న నీలో వేసుకోవాలి. వారు ఇలా ఎందుకు అలా అయ్యారు అని నీవు అనలైజేషన్ చేసుకొని, ఒకవేళ నిజంగా వారు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారని నీకు అనిపిస్తే వారితో మాట్లాడి వారికి వివరించి వారిని మార్చే విధంగా ఉండాలి. అంతేగాని ఆ రోజు నువ్వు ఇలా చేసావులే అందుకే దేవుడు ఇలా చేసే నిన్ను అనకూడదు. గమనించాలి. ఎందుకంటే క్లియర్గా చెప్తున్నాడు దేవుడు, నీవు యెహోవా యందు హర్షించాలన్నా, ఆయన యందు ఆనందించాలన్నా నువ్వేం చేయాలి? మొదట నీ పొరుగు వారికి దేవుని యొక్క లేఖనాలను వివరించాలి. ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన నీలో ఉండే విధంగా నీవు జీవించాలి. అర్థమైందా? అలా ఉండాలి. అలాగే చూడండి అమ్మా, అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనం చూడండి. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. చాలు. ఏమని వ్రాయబడిందమ్మా? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. మనకు విశ్వాసం ఉంది లేదని నేను చెప్పట్లా. ఎంత విశ్వాసం ఉంది? ఒకవేళ నువ్వు పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేస్తే నీ విశ్వాసంకి వచ్చే పర్సంటేజ్ ఎంత? ఎంతమ్మా? క్యాలిక్యులేట్ చేసుకోగలమా? కోపం, క్రోధం, ఎదుటివారిని అవమానించే విధానం, అనుమానించే విధానం, అవహేళన చేసే విధానం, ఎదుటివారిని చూసి నవ్వుకునే విధానం, వాడిని తక్కువ చేసే విధానం, మనం హెచ్చించబడాలనే ఆలోచన, గర్వాన్ని కలిగిన విధానం, ఇవన్నీ మనలో ఉంటే దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసము, నమ్మకము ఎంత శాతం మనలో ఉంది? ఎంత శాతం ఉంది? పరిపూర్ణమైన విశ్వాసమా మనం అందరం? ఏదో ఒక సమయంలో ఎదుటి వారి మీద అసూయ కలగదా? ఏదో ఒక సమయంలో ఎవరిని కోపగించుకోవాలా? ఏదో ఒక సమయంలో ఎదుటి వారి మీద అబద్ధాలు చెప్పలా? ఏదో ఒక సమయంలో ఎదుటి వారిని చూసి అవహేళన చేయలా? చేసుంటామా లేదా? ఎప్పుడో చోట జరుగుతుంది. అందుకనే మరి ముఖ్యంగా నేను ఎప్పుడు చెప్తున్నా, మన మధ్య లేని మూడో వారి గురించి మనము మాట్లాడుకోకూడదు. ఒకవేళ వారి గురించి మాట్లాడవలసి వస్తే వారు చేసిన మంచి విషయాల గురించి మాట్లాడుకోవాలి. అంటే వారి గురించి చూడమ్మా, ప్రార్థన బాగా చేస్తుంది, ఆమె దేవుళ్ళ చక్కగా ఎదుగుతుంది అనే విషయం మాట్లాడుకోవాలి. అలా కాకుండా ఆమె చూడమ్మా మనం ఏమైనా ఎట్లా అంది, ఆమెను అట్లా అంది, ఈ మాట్లాడదు. ఒకవేళ నువ్వు ఈ మాట్లాడదలుచుకున్నావా, ఆమె నీ పక్కన కూర్చోబెట్టుకో, నీ పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడు. అంత ధైర్యం మనకు లేదు. ఉందా? అంత ధైర్యం మనకు లేదు. ప్రతి ఒక్క నరునికి ఒక సమస్య ఉంటుందట. అది ఒక న్యూస్లో జూనియర్ ఎన్టీఆర్ చెప్తుంటే విన్నా నేను. అది రామ్ చరణ్ చెప్పాడంట. హీరో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్తో చెప్తే జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఏంటో తెలుసా? అది ఒకరి వల్ల సమస్య వస్తేనంట వానితో తప్ప అందరితో మాట్లాడతాడంట మనిషి. అరే నువ్వు వెళ్ళి వానితో మాట్లాడితే కదా నీ సమస్య తీరుద్ది. నీకు వచ్చిన సమస్య పలానా వానితో అయితే వానితో మాట్లాడితే నీ సమస్య తీరుద్ది. కానీ ఆ ఒక్కరికి తప్ప ఊర్లో కనపడ్డోడి కల్లా చెప్తాడంట. ఈ విషయం ఎట్లాగో వాడి దగ్గరికి పోద్ది. అప్పటికి నీ సమస్య తీరుద్దా? వాడొచ్చి అడిగాడు, వీడొచ్చి అడిగాడు, ఇంకా రగిలిపోతాడు. అర్థమవుతుందమ్మా? కాబట్టి మనం గమనించాలి, మన సమస్య అపవాదితో. అలాగని వెళ్ళి అపవాదితో ముచ్చరించవాలండి. అర్థమైందా? దాని గురించి ఎవరితో మాట్లాడదు, దానితో కూడా మాట్లాడదు. కానీ మన సమస్య నిజంగా అపవాది అయితే మనం అలాగే ఉంటాం. కానీ నిజంగా మన సమస్య ఎవరితో తెలుసా? నిజం చెప్పండి, ఎవరితో మన సమస్య? అమ్మా కొంచెం పెద్దగా చెప్పండి అమ్మా. మనతోనే మన సమస్య. సడన్గా మన బ్రెయిన్ ఒకరిని ద్వేషించుద్ది. బ్రెయిన్కి చెప్పం మనం వాడిని ఎందుకు ద్వేషిస్తున్నావు అని చెప్పం. వెంటనే వాడిని ఏం చేయాలి? ఒక కత్తితో, ఒక కడవలో
కావాలా, లేదంటే వాటిని తిట్టడానికి అవకాశం కావాలా, లేదంటే అప్పటికప్పుడు అవకాశం దొరికితే వెంటనే వెళ్ళిపోయి నువ్వెందుకు ఇలా చేసావని అడగాల. కానీ సమస్య ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉంది. ఒకరోజు నేను అన్నాను, గుర్తుందో లేదు, ఎవరన్నా నిన్ను దూషించారు అంటే నీలో తప్పుందని ముందు నువ్వు ఆలోచించుకోవాలి. నేనే పొరపాటు చేశానో వారు నన్ను దూషించారు కాబట్టి ముందు నన్ను నేను సరి చేసుకోవాలి. ఎందుకంటే ఉన్నటువంటి ఇబ్బంది ఎవరితో ఉంది? నాకు సమస్య ఎవరితో ఉంది? నాతోనే ఉంది. మరి నాతో సమస్య ఉన్నప్పుడు నేను కదా మార్చుకోవాలి. ఎదుటి వారు మారాలంటే ఎట్లా? మారిపోతారా? కాబట్టి గమనించాలి, మనము దేవునికి ఇష్టలైన బిడ్డలుగా మనం జీవించాలి. కాబట్టి ఆయన కృపలో మనం ఎప్పుడు కూడా ఎదగాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా సరైన మార్గంలో ఉండాలి. అందుకనే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును ఏమవుతారమ్మా? ఏమవుతారు? రక్షణ పొందుదురు. ఈ రక్షణ ఎవరు పొందారో తెలుసా? మనకు బాగా తెలిసిందే. చూడండి, లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనం చూడండి అమ్మా. అసలు మనకు బాగా పరిచయస్తున్నాడు అనమాట ఈయన. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చాలమ్మా. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇందాక మనం చదువుకున్నాం, ఏమని చదువుకున్నాం చూడండి ఒకసారి మళ్ళా 16:31 చూడండి. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. చాలు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఇక్కడ చూడండి ఏమనుంది? ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అంటే ఇంటికి రక్షణ వచ్చేసింది. అక్కడేం చెప్తున్నారు? నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ఇక్కడేమో ఇంటికి రక్షణ వచ్చేసింది. ఎందుకు వచ్చేసిందో 4వ వచనంలో చూడండి. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను గనక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు మేడి చెట్టెక్కెను. చాలమ్మా. ఆయన ఏం చేశాడు అక్కడ? ఆయన చూడాలన్న విశ్వాసం. ఆయనలో అనేకమైన అభ్యంతరాలు ఉండుండొచ్చు. ఆయనలో, ఎవరిలో? జక్కయ్యలో అనేక మందితో గొడవలు ఉండుండొచ్చు. ఎందుకంటే సుంకపు గుత్తదారుడు కదా ఆయన, పన్ను వసూలు చేసే అతను కదా, ట్యాక్స్ కలెక్టర్. అతనికి అందరితో విభేదాలు ఉండుండొచ్చు అమ్మా. మరి ఆయనకు బాధలు వెదలు ఎన్నో ఉండి ఉండొచ్చు మేబీ. ఇప్పుడు ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టెక్కాల్సిన పని ఆయనకి ఏముంది? మామూలుగా అయితే లేదు కదా. ఆయనే గెలిచాడు అక్కడ. ఆయనకున్న సమస్యను అధిగమించడానికి ఆయన ఏం చేశాడు? పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆయనకున్నటువంటి, అంటే ఆయన ఎక్కలేని తరం, పొట్టివాడని రాయబడింది. చెట్టు ఎక్కలేడు కదా సహజంగా అయితే పొట్టివాళ్ళు. అయినా కూడా ప్రయాసపడి ఆయన ఎక్కిన విశ్వాసం ఏం చేసింది? ఏమని వ్రాయబడింది ఇందాక చదివిన లేఖనంలో? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. మొదటి వచనంలో ఏమి రాయబడిందమ్మా? ఆ దారి గుండా పోవుచుండెను కనుక, ఎవరు? యేసు ప్రభు వారు ఆ దారి గుండా పోవుచుండెను కనుక సుంకపు గుత్తాదారును ధనవంతుడినైనా జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట చేత చూడలేకపోయాడు. అర్థమవుతుందా? ఇక్కడ యేసు ప్రభు వారి మీద విశ్వాసాన్ని కనబరిచినటువంటి జక్కయ్య యేసుని చూడాలన్న ఆశతో పరిగెత్తుకుంటూ పోయి చెట్టెక్కి కూర్చున్నాక యేసు ప్రభు వారు అక్కడికి వచ్చి తలెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీడు నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పాక, దిగనంటే దిగను, నేను రానంటే రాను. ఎంతమంది లేవు చెప్పండి? మనం అర్థం చేసుకోలేకనో లేదంటే ఏదో ఒకటి ఎదురయ్యో మన సంఘంలోనో మందిరంలో చిన్న బాధ కలిగింది ఒకరికి, ఎవరికొకరికి, ప్రతి ఒక్కరికి కలిగింది అనుకోండి. ఆ మనస్పర్ధ మనసులో పెట్టుకొని ఈ వారం నేను మందిరానికి పోను, వచ్చే వారం చూద్దాంలే అనుకున్న వాళ్ళు లేరా? ఆగిపోయిన వాళ్ళు లేరా? ఏం మనస్పర్ధ? ఎవరితో మనస్పర్ధ? పోనీ నీ పక్కన కూర్చున్న వాళ్ళు నిన్ను ఏమన్నా అవమానపరిచారు అనుకుందాం, వారితో ఏంటి నీకు?
ఎవరి ముందు నువ్వు కూర్చున్నావు? దేవుడి ముందు కూర్చున్నావు. వారు తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు జరిగిందనుకో, వారా నీకు ముఖ్యం, దేవుడా? మరి ఎవరిని విడిచిపెట్టావు? జక్కయ్య గనక నేను దిగనంటే దిగను, నువ్వు వద్దు నా ఇంట్లో ఉండాలి అని చెప్పిన విధంగా చెట్టెక్కి కూర్చున్నావా? బతిమాలుతాడు దేవుడు? నువ్వు ఆయన ఎరుగక ముందైతే నువ్వు తెలుసుకోవాలని చెప్పి ఆయన బ్రతిమాలుతాడు. తెలుసుకున్నాక మా పిల్లలు కనుక నేను అన్నం తిన్న ప్రతిదానికి మారం చేస్తుంది, అన్నం తిన్ను అంటే చూసి 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 తల్లి ఏం చేస్తుంది, అసలు నేను పెట్టను పో అంటుంది ఒక రోజున. తింటే తిను లేకపోతే లేదు. ఇప్పుడు అమ్మ నేను పెట్టనుంది కాబట్టి ఏం చేస్తారు, గబగబ వచ్చి ప్లేట్లో పెట్టుకొని తింటారు. అర్థమవుతుందా? ఎవరితో నీకు గొడవ? నీ పక్కన వాళ్ళతో కాదు నీ గొడవ, నీ అహంతో. అర్థమైందా? నీలో అంతర్లీనంగా ఉన్నటువంటి నీ అహము నిన్నేం చేసిందంటే, నీ సహోదరి కానీ నీ సహోదరుడు కానీ నీ పట్ల ప్రవర్తించిన విధానాన్ని తప్పు అని నీకు చెప్పింది. అంటే సమస్య ఎవరిలో ఉంది? పక్కన వాళ్ళలో ఉందా? నీలో ఉంది. మరి నీలో ఉన్న సమస్యను నీవు కదా అధిగమించాలి. వాళ్ళు వచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళు తెలుసుకొని నా వల్లే రావట్లేదని చెప్పి వచ్చి తెలుసుకొని సారీ చెప్పారు, నీ అహం అప్పుడు నిన్నేమంటది? క్షమించమంటదా? చూసావా, నీ కాళ్ళ దగ్గరికి దేవుడు ఇచ్చాడు. ఇక్కడి నుంచి నువ్వు తర్వాత నుంచి ఏం చేస్తావు? ఇలా జరిగిన ప్రతిసారి అలాగే పోతుంటావు. అమ్మా తర్వాత ఏమంటారు? అమ్మా ఏమెప్పుడు ఇంతేలేమ్మా, మనం వెళ్ళిపోదాం రండి అని వెళ్ళిపోతారా? లేదు. ఆమె రాకపోతే చాలు మందిరానికి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఉంటారా? ఉండరా? అమ్మయ్య ఇంకా రావట్లేదని సంతోషపడే వాళ్ళు కూడా ఉంటారు. కొందరు విషయంలో చెప్తున్నారు. అవునా? ఎందుకు కలుగుతుంది ఇదంతా? ఎందుకంటే దేవునిని సరిగా అర్థం చేసుకోలేక నరమాతృరాలు వలె మనం ఉన్నాం. అంటే నరమాతృడుగానే మనం ఉన్నాం కాబట్టి నరుల వలె ఆలోచిస్తే కనుక ఈ విభేదాలన్నీ కలుగుతాయి. ఒక్కసారి దేవుని ఆత్మను పొందుకున్న వారైతే, దేవుని ఆత్మ నడిపింపులో ఉన్నవారైతే, ఆయన చెప్పే విధానము, ఆయన నడిపించే మార్గము సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, నీ అహాన్ని నశింపచేస్తుంది, నిత్య జీవాన్ని నీకు దయచేస్తుంది. కాబట్టి మనము మన యొక్క పక్కవారి పట్ల కోపాలు, ద్వేషాలు, కలహాలు లేకుండా, వారు ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు చేసినా నీకు నీవుగా చెప్పుకొని, సర్ది చెప్పుకొని, నిన్ను నువ్వు మార్చుకుంటే కదా నీవు దేవుని బిడ్డవుతావు. కాబట్టి ఆ రీతిగా మనం ఉండటానికి చాలిన జ్ఞానమును దేవుడు మనకు దయచేయను కనుక, మరి ఈ దినమును మనం తెలుసుకున్నటువంటి విధానాన్ని మనం అవలంబిస్తూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటూ దేవుడు మనలో నివసించే విధంగా మనం జీవించుటకు దేవుడే మనకు సహాయం చేయను కనుక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాక్కును బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు తన వాక్యమును దీవించిన కనుక. ఆమేన్.